ఇండస్ట్రీలో ఉన్న చిన్న బడ్జెట్ సినిమా ప్రతి సినిమాని తొక్కేస్తున్నాను. అది జరగకూడదు అంటే నిజంగానే వీళ్ళు చాలా సీరియస్గా ఒక కమిటీ అర్జెంటుగా వేయాలి, వేసి మాట్లాడాలి, ఏంటి పరిష్కారం ఏంటనేది వెతకాలి. ఎందుకంటే ఒకటి చెప్తాను మీకు, మన ఇండస్ట్రీ ప్రపంచం వ్యాప్తంగా ఇక్కడ ఎన్ని వేల కోట్లు వస్తున్నాయో ఏ ఇండస్ట్రీకి కూడా అంత అమౌంట్ రావట్లేదు, టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ ఛార్జెస్ చాలా ఎక్కువ, హై ప్రైజింగ్. క్యూబ్ యూఎఫ్ఓ వారానికి 12,000 13,000 ఛార్జెస్ ఒక 1 వీక్కి. అది మీరు బయట ముంబై కానీ ఎక్కడైనా చెన్నై ఎక్కడైనా చేస్తే 4,000లో అయిపోతుంది మీకు 1 వీక్. నా దగ్గర ఇప్పుడు ప్రొవైడర్స్ ఉన్నారు కేవలం 2,000కే 2,000కే వన్ వీక్ ఇస్తాను మేము, మీరు నాకు థియేటర్స్ మీరు తీసుకొని ఇచ్చేయండి, మేము ఇక్కడ వ్యాపారం చేస్తామన్నారు వాళ్ళు. కానీ వీళ్ళు రానివ్వరు, క్యూబ్ యూఎఫ్ వాళ్ళు రానివ్వరు. అయితే ఇందులో ఇప్పుడు ప్రతి వీక్కి ఒక 1 వీక్కి మీరు అనుకోండి ఇక్కడ 400-500 థియేటర్ ఉన్నాయి మన దగ్గర. ఒక్కొక్క థియేటర్కి మీరు ఒక 10,000 వాళ్ళకి ప్రాఫిట్లో 400 థియేటర్స్, మినిమం 400 థియేటర్స్ మీరు ఎస్టిమేషన్ చేస్తే మీకు ఎంత అవుతుంది అక్కడ లెక్క? 100 కోట్లు దాటుతుంది మీకు. అర్థమవుతుందా మీకు? అయితే సంవత్సరానికి 1,000 కోట్లు దాటుతుంది. అలాగే అయితే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇది క్యూబ్ యూఎఫ్? అప్పటి నుంచి ఎంత వాళ్ళు లాగేశారు. కనీసం ఎప్పుడైనా డిజిటల్ రేట్స్ తగ్గాలి. సీరియస్గా వాళ్ళు ఒక కమిటీ వేసి అరే ఎన్ని ప్రొవైడర్స్ వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, క్యూబ్ యూఎఫ్ రేట్లైనా తగ్గించండి. అంటే నేను వేరే వాళ్ళు బయట వాళ్ళని పెట్టమని నేను అనట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళే రేట్లు తగ్గించేసి, లేకపోతే చిన్న బడ్జెట్ సినిమాలకి ఒక రేట్ ఇవ్వండి, పెద్ద బడ్జెట్ సినిమాకి ఒక రేట్ ఇవ్వండి. ప్రతి విషయంలో ఇక్కడ డబ్బులు అంత డబ్బులు వచ్చినా కూడా ఎవరికి రూపాయి లాభం లేదు. అందరూ కష్టాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మీడియా అంటే మీడియా వాళ్ళకి కూడా మెంబర్ ఉండాలి, వాళ్ళకి కూడా యూనియన్ ఉంటుంది. కానీ ఒకటి మీరు చెప్పండి, మీకు ఏదైనా మీ ప్రాబ్లం వచ్చినా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అయినా మీకు ఏదైనా బెనిఫిట్ ఉందా? మీకు ఏమైనా వాళ్ళు సపోర్ట్ చేస్తారా? రూపాయి కూడా సపోర్ట్ చేస్తారా? చేయరు. అదే కదా నేను అనేది, ఇక్కడ ఉన్నది సమస్య ఇదే. ఒక మంచి నాయకుడు రావాలి, అంత సంపాదించినప్పుడు పంచండి, తప్పు లేదు. అంటే మొత్తం 100%లో మీరు 50% పంచండి నేను అనట్లేదు, 20-30% అయినా మీరు ఇవ్వండి, సబ్సిడీ ఇవ్వండి. ఇక్కడ ఒక 1 కోటి రూపాయల సినిమాకి ఒక 10 లక్షల సబ్సిడీ ఉన్నా, రేపొద్దున సినిమా రిలీజ్ అయ్యి ఒక డైరెక్టర్ యాక్టర్ బాధపడుతున్నప్పుడు, రూపాయి లేనప్పుడు 10 లక్షల సబ్సిడీ వస్తే వాళ్ళకి చాలా మేలు. అరే పని చేస్తే నేను మీ ముందుకి ఎందుకు వచ్చినండి సార్? వాళ్ళు పని చేసి ఉంటే వాళ్ళకి అంత పొజిషన్, అదే అంటున్నాను, వాళ్ళకి నిజంగానే అంత ఉన్నప్పుడు, వాళ్ళు నిజంగా పని చేస్తున్నప్పుడు, నేను ఇన్ని ప్రెస్ మీట్లు చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడితే నేను మీ ముందుకు ఎందుకు వచ్చేవాడిని? నాకు ఏమవసరం? నా దగ్గర వెళ్ళాను, చెప్తున్నా కదా. మనిషి గొడ్డు పోయింది అని అంటారు కదా, గొడ్డు పోయింది వాళ్ళది. నిజంగా వాళ్ళతో ఇంకా మనం మాట్లాడితేలే. వాళ్ళ దగ్గర ఏదైనా సీనియర్ ఎవరైనా ఉన్నారు, చైర్మన్ కానీ ఎవరైనా ప్రెసిడెంట్ ఉన్నారంటే డైరెక్ట్గా మాట్లాడాలి. ఇప్పుడు అంతే. ఎందుకంటే ఇప్పుడు బొమ్మలు బచ్చగాళ్ళు అయిపోయారు వీళ్ళు ఏం వాళ్ళ చేతిలో ఏది లేనప్పుడు వాళ్ళు ఒక బొమ్మల్లా ఉన్నారు. ఒక చిన్న పిల్లలు ఉంటారు కదా బచ్చగాళ్ళు, అలా ఉన్నారు నా దృష్టిలో. నేను చెప్తున్నాను, వాళ్ళతో నాకు ఎవరితో ప్రాబ్లం లేదు. నడుస్తుంది కాబట్టి ఇవాళ మీ ముందు నేను ఉన్నాను. ఎవరైనా సీనియర్ అయ్యి ఉంటే, ఎవరైనా ఉండి ఉంటే, పెద్దోడు ఎవరైనా అయ్యి ఉంటే మాట్లాడేవాడు, రే నువ్వు ఎందుకు అక్కడ వాళ్ళకి నోటీస్ ఇచ్చావు, పీవీఆర్కి ఎందుకు నోటీస్ ఇచ్చావు అని ఎవరైనా నాతో అడిగేవాళ్ళు. ఎవరైనా అడిగారా? నేను బాధపడుతున్నాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను అందరికీ ఇస్తాను, వీళ్ళకి కూడా ఇస్తాను నోటీసు. ఏమన్నా ఇవ్వకుండా ఉండను కదా. బచ్చగాళ్ళకి కాదు, బచ్చగాళ్ళకి తండ్రి ఎవరైతే ఉన్నారో ఎవరో ఒకరు తండ్రి ఉంటారు కదా, వాళ్ళకే ఇస్తాను.
సినిమా గురించా, లేదంటే మీరు ఆల్రెడీ మీరు అన్నారు నాకు ఇన్ని థియేటర్స్ వస్తే నా ఓటు హక్కుకి వాల్యూ ఉంటుంది ఛాంబర్లో అంటున్నారు. ఇప్పుడు ఈ 4 కూడా మీ సినిమాకి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సినిమా థియేటర్లో పడితే మీకు ఓటు హక్కు కలుగుతుంది, మీరు ఓటు యాజ్ అ రైట్ మెంబర్గా మీరు ఓటు వేయచ్చు ఎలక్షన్లో. ఇప్పుడు ఎలక్షన్ త్వరలో రాబోతుంది అనుకోండి, ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు? మీరు ఇప్పుడు సినిమాతో ఇంటర్లింక్ అయ్యి ఉంది, మీరు మొత్తం అంతా ఫస్ట్ మీకు చెప్తాను. మీరు ఒక్కొక్క సమస్య గురించి అడిగారు కదా, అయితే ప్రతి సమస్య నా సమస్య, ప్రతి సమస్య సాల్వ్ అవ్వాలి అనేది నేను మీ ముందు ఉన్నాను. తర్వాత మీకు ఒక ముఖ్యమైన విషయం, నాకు ఓటర్ హక్కు నాకు అవసరం లేదు. నేను ఎవ్వరికి ఓటు వేయను. ఎందుకంటే ఇక్కడ అంత దమ్మున్నవాడు నా దృష్టిలో అయితే ఎవరు లేడు, అంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరు లేడు. డైరెక్ట్గా చెప్తున్నాను. చెప్పాను కదా, పిల్లబచ్చలు పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే నాతో డైరెక్ట్గా మాట్లాడతాను. నీకు ఏం ప్రాబ్లం అమ్మా, ఇదా సరే నేను ఇది చేస్తాను, లేకపోతే ఇది క్లోజ్ చేయి, ఏదో ఒకటి థియేటర్స్ ఇస్తాను, ఓటీటీ ఇస్తాను, ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ ఎవరు లేరు. అందుకే కదా వాళ్ళకి ఇంత ఉంది. ఇప్పుడు మీ ప్రెస్ మీట్ పెట్టి మీరు అంటే ఒక సంస్థ మీద ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ కూడా వస్తుంది. మరి అంటే రావట్లేదు, వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత మీరు అన్న మాటలు కూడా వాళ్ళు రియాక్షన్ ఇస్తారు. చూద్దాం. మెంబర్గా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకుంటారు. అరే సార్ అంత లేదు, అంత దమ్ముండి ఉంటే ఎప్పుడో అయిపోయింది సాల్వ్. మీ ముందు ఎందుకు వచ్చావు? చూద్దాం. పక్కా 100%. నేనైతే వెయిటింగ్. ఇదిగోండి సార్, తప్పు చేసిన వాడు భయపడతాడు. నేను ఎన్ని ప్రెస్ మీట్లు చేశాను, ఎంత వాళ్ళ గురించి మాట్లాడుతున్నానంటే అర్థం ఏంటి? నేను తప్పు చేశానా ఏదైనా? లేదు. తప్పు చేసిన వాడు ఎప్పుడు ముందుకి వచ్చి ఏది మాట్లాడుకోలేడు. మూసుకొని ఆడి చోట్ల ఆడు ఉంటాడు, ఆడి పనులు ఆడు చేసుకుంటాడు ఏదో ఒకటి. అది ప్రొడ్యూసర్ది అది అంతే కదా. మరి ఫైనల్గా మా ప్రొడ్యూసర్ గారు ఒకటే చెప్పారు, స్కై ఇస్ ద లిమిట్. అంటే ఆకాశం మన హద్దురా, అంతే. అందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ.